నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ మ్యాగజైన్. మార్నింగ్ మ్యాగజైన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విక్టరీ. 10 ఏళ్ల తర్వాత గుర్తింపు సంఘం ఎన్నిక. ఐదు డివిజన్లలో ఏఐటీయూసీ, 6 డివిజన్లలో ఐఎన్టీయూసీ. 2000కు పైగా మెజార్టీతో ఏఐటీయూసీ గెలుపు. నేటి నుంచే ప్రజాపాలన ప్రారంభం. సమస్యలన్నింటికీ ఒకే దరఖాస్తు ఫారం. నేడు తెలంగాణకు అమిత్ షా రాక. లోక్సభ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం. ఎన్నికల వ్యూహంలో స్పీడ్ పెంచిన చంద్రబాబు. నేటి నుంచి కుప్పంలో 3 రోజుల పర్యటన. మున్సిపల్ కార్మికులకు చర్చలకు పిలిచిన ఏపీ సర్కార్. నేడు ఉదయం 11 గంటలకు చర్చలు. దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా. ఒక్కరోజులో 40కి పైగా JN1 కేసులు. రైట్, ఇక మార్నింగ్ మ్యాగజైన్లో డీటెయిల్స్ చూస్తే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించింది. ఎన్నికల్లో ఐఎన్టీయూసీపై దాదాపు 2000 ఓట్ల ఆధిక్యంలో ఏఐటీయూసీ గెలుపొందింది. మొత్తం 11 ఏరియాలు ఉండగా 5 చోట్ల ఏఐటీయూసీ, 6 చోట్ల ఐఎన్టీయూసీ ప్రాతినిధ్య సంఘాలుగా గెలుపొందాయి. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాలో ఏఐటీయూసీ విజయం సాధించింది. రామగుండం రీజియన్లో రామగుండం 1, 2 ఏరియాల్లో ఏఐటీయూసీ, రామగుండంలో 3లో ఐఎన్టీయూసీ విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంలో కొత్తగూడెం, మనుగూరు, ఇల్లెందు, భూపాలపల్లి ఏరియాలో ఐఎన్టీయూసీ గెలుపొందాయి. ఆరు జిల్లాల్లోని 11 ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలు గుర్తింపు సంఘం ఎన్నికకు నిన్న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 39,773 ఓట్లకు గాను 37,468 ఓట్లు పోలయ్యాయి. 94.20% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా ఇల్లెందు ఏరియాలో 98.37%, అతి తక్కువగా శ్రీరాంపూర్, రామగుండం 3 ఏరియాల్లో 93% ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల బందోబస్తుకు సింగరేణి వ్యాప్తంగా 450 మంది పోలీసులకు నియమించారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగానే బ్యాలెట్ పెట్టెలను లెక్కింపు కేంద్రాలకు తరలించారు. రాత్రి 7 గంటల నుంచి డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. సింగరేణి ఎన్నికల ప్రధాన అధికారి శ్రీనివాసులు పోలింగ్ నిర్వహణకు పర్యవేక్షించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్న ఆయన బీజేపీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం కొంగర కలాన్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అమిత్ షా హాజరవుతారు. అమిత్ షా టూర్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. ముఖ్యంగా ఒక 3-4 నెలల్లో జరిగేటువంటి పార్లమెంటు ఎన్నికల అంశం పైన తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ రోజు కొంగరకలాన్లో జరిగేటువంటి తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశంలో పాల్గొని వాళ్లకు అంటే పార్లమెంటు ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలి, ముఖ్యంగా పార్లమెంట్ లో తెలంగాణ నుంచి భారీ స్థాయిలో సీట్లను సాధించాలనేటువంటి విషయం పైన ముఖ్య నేతలు చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 1:25 ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు.
సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు హోటల్లో ముఖ్య నేతలతో అమిత్ షా లంచ్ భేటీ జరిగే అవకాశం ఉంది. ముఖ్య నేతలతో అక్కడ ఆ హోటల్లో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించే అవకాశం ఉంది. అదే విధంగా కొత్తగా ఎన్నికైనటువంటి 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో కూడా అమిత్ షా భేటీ కానున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో ఎవరో ఒకరిని ఆ బీజేపీ పక్ష నేతగా కూడా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. అదే విధంగా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చార్మినార్ వద్ద ఉన్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మ ఆలయానికి చేరుకొని దర్శనం చేసుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుండి నేరుగా కొంగర్కాలంలో జరిగేటువంటి పదాధికారుల సమావేశానికి హాజరు కానున్నారు. ప్రధానంగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో దాదాపుగా 10 సీట్ల వరకు బీజేపీ విజయం సాధించడానికి వ్యూహరచన చేస్తున్నారు. ముఖ్య నేతలతో సమావేశం జరిగిన తర్వాత ప్రత్యేకంగా కొంతమంది అధికారులతో కూడా సమావేశం జరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొత్తంగా బీజేపీ మాత్రం తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి సాధించేందుకు చెప్పవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలలో వచ్చినటువంటి ఓటింగ్ శాతాన్ని పెంచడంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు అంటే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే కొంతకాలం కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా అమలు చేస్తారన్నటువంటి విషయంలో వేచి చూసే ధోరణితో పాటు 10 సంవత్సరాలలో కేంద్రంలో మోడీ సర్కార్ చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఇతర అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. అదే అంశంతో పాటు జనవరి 22వ తేదీన అయోధ్యలో జరుగుతున్నటువంటి శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ విషయం కూడా ప్రజల్లోకి బీజేపీ నేతలు తీసుకువెళ్లాలంటే ఆ అంశం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో తిరిగి మూడోసారి రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణలో నేటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇవాళ నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జరగనుంది. అన్ని గ్రామాలు మున్సిపల్ వార్డులలో ప్రజాపాలన కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేశారు అధికారులు. హైదరాబాద్లో 150 డివిజన్లలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. 4 పేజీల దరఖాస్తులో 6 గ్యారెంటీలకు సంబంధించిన వివరాలు ఉండనున్నాయి. దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్, రేషన్ కార్డును జత చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ తీసుకున్నాక దరఖాస్తుదారుడికి అధికారులు రసీదిస్తారు. రైట్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్లో అందిస్తారు. వేణు, చెప్పండి, తెలంగాణలో నేటి నుంచి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభం కానుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు ప్రజాపాలన ఉదయం 8 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ప్రధానంగా ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా ప్రజల ద్వారా అప్లికేషన్లు స్వీకరించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఈ రోజు నుండి ఉదయం 8 గంటల నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రదేశాలలో ప్రజాపాలన సదస్సులు నిర్వహించడానికి 3,714 అధికార బృందాలని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏదైతే ఏ పథకానికి ఎవరు అర్హులో వారు ఆ పథకంపై దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ అలాగే రేషన్ కార్డ్ అప్లికేషన్ తో జతపరిచి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాట్లను పకడ్బందీగా చేసింది ప్రభుత్వం. మరోవైపు ఇటు గ్రామ సభలు నిర్వహించి అక్కడ ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులందరికీ కూడా మొదట అప్లికేషన్ల రూపంలో తీసుకొని అనంతరం డాటా అనాలిసిస్ చేసి ఎవరు ఏ పథకాన్ని అర్హులో వారికి ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ ఏర్పాట్లకు సంబంధించి చూస్తే మహిళలకు, పురుషులకు వేరే వేరే లైన్లు ఏర్పాటు చేశారు. 100 దరఖాస్తులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇక ప్రజలు అక్కడికి వచ్చాక ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇటు షామియానాలు, బారికేడింగ్, తాగునీరు సౌకర్యాలు కూడా కల్పించారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపాలనకు ఏదైతే ప్రజలు వస్తారో ముఖ్యంగా అభయహస్తం, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాల కోసం
ముందుగానే దరఖాస్తులు నింపి ప్రజా పాలన సదస్సులో సమర్పించేలా కూడా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక ఎవరైతే ఈ అప్లికేషన్ నింపి చేస్తారో వారందరికీ కూడా ఒక రసీదులు ఇస్తారు. తదనంతరం వారి స్టేటస్ తెలియజేసేలా కూడా ప్రత్యేకంగా ఈ ఒక ప్రతి అప్లికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉదయం 8 గంటల నుండి ప్రారంభించబోతున్నారు. ఇక హైదరాబాద్ పరిధిలో చూసుకుంటే ఏదైతే ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు మంత్రులు కూడా వెళ్లి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. మరోవైపు హైదరాబాద్ జిల్లాలో చూసుకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పెన్షన్ల పెంపు, వైఎస్ఆర్ ఆసరా, రైతు భరోసా పథకాలపై సమీక్ష చేస్తారు. జనవరి 1 నుంచి 3,000 రూపాయల పెన్షన్ అందించడంపై సమీక్షించనున్నారు. జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పెన్షన్ల పెంపు, వైఎస్ఆర్ ఆసరా, రైతు భరోసా పథకాలపై సమీక్ష చేస్తారు. జనవరి 1 నుంచి 3,000 రూపాయల పెన్షన్ అందించడంపై సమీక్షించనున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్. సోని, ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ప్రధానంగా జనవరి 1వ తేదీ నుంచి పెంచిన 3,000 రూపాయల పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 3,000 రూపాయల పెన్షన్ ను అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని 10 రోజుల పాటు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నికలకు ముందు ఏదైతే మేనిఫెస్టోలో పెన్షన్లను పెంచుకుంటూ వెళ్తామని సీఎం జగన్ చెప్పారో ఆ హామీని నెరవేరుస్తూ ఉన్నారు. జనవరి 1వ తేదీ నుంచి కూడా ఈ సామాజిక పెన్షన్లన్నీ కూడా 3,000 రూపాయలకు పెంచబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పెంచినటువంటి పెన్షన్లను అందించే కార్యక్రమానికి సంబంధించి ఆ తర్వాత నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈ రోజు సీఎం జగన్ కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష చేస్తారు. అదేవిధంగా జనవరి నెలలో వైఎస్ఆర్ ఆసరా, అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా ఈ 2 స్కీములను కూడా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా జనవరికి ముందు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా 2,000 రూపాయలు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం గత 4 ఏళ్లుగా అమలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కూడా ఈ నెలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. దీనికి సంబంధించి కూడా సమీక్ష నిర్వహిస్తారు. మరోవైపు వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం పైన కూడా ఈ రోజు కలెక్టర్లతో జరిగేటువంటి సమీక్ష సమావేశంలో సీఎం జగన్ చర్చిస్తారు. థ్యాంక్ యూ రమేష్. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజులు పర్యటించనున్నారు. ఇవాళ హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకొని అక్కడ కాడిగూడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కుప్పం మున్సిపల్ టీడీపీ నాయకుడు త్రిలోక్ని పరామర్శిస్తారు. అనంతరం గుడుపల్లి బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. సభ అనంతరం కుప్పం పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజులు పర్యటించనున్నారు. ఇవాళ హైదరాబాద్ నుండి బెంగళూరు చేరుకొని అక్కడ కాడిగూడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కుప్పం మున్సిపల్ టీడీపీ నాయకుడు త్రిలోక్ని పరామర్శిస్తారు. అనంతరం గుడిపల్లి బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. సభ అనంతరం కుప్పం పార్టీ కార్యాలయానికి చేరుకొని పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్లలో అందించడం సిద్ధంగా ఉన్నారు. రాము. గుడ్ మార్నింగ్ సోని. తిరుమల టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన 3 రోజులు ఖరారైంది. 28 అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కూడా కుప్పంలో 4 మండలాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. అయితే
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత మొట్టమొదటిగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పర్యటించబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజల కష్ట నష్టాలు పూర్తిగా కూడా తెలుసుకోబోతున్నారు. ప్రజలతో మమేకం కాబోతున్నారు. అంటే కుప్పంలో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాల మీద పూర్తిగా కూడా అటు పార్టీ శ్రేణులు కావచ్చు, అటు టీడీపీ కార్యకర్తలతో కూడా సమావేశం కూడా కానున్నారు. ప్రత్యేకంగా మనం చూసుకున్నట్టయితే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి టీడీపీ నేతలు కావచ్చు, అదేవిధంగా తిరుపతి జిల్లాలకు సంబంధించిన ఆ టీడీపీ నేతలు, మరోవైపు అన్నమయ్య జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు ఇప్పటికే భారీగా కూడా దీని మీద కసరత్తు ప్రారంభించారు. పెద్ద ఎత్తున కుప్పం మొత్తం అంతా కూడా, కుప్పం నియోజకవర్గం మొత్తం కూడా పసుపుమయంగా మారిందని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అదేవిధంగా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద బ్యానర్లు ఇప్పటికే కూడా కుప్పం నియోజకవర్గంలో కూడా మనకు తరస్థపడుతున్నాయి. అంటే పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేటువంటి పార్టీ నేతలంతా కూడా సమాయత్తమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈ ప్రత్యేకించి 28వ తేదీ ఉదయం ప్రత్యేక విమానంలో బెంగళూరు చేరుకున్నటువంటి చంద్రబాబు అక్కడే బెంగళూరులో ఉన్నటువంటి ఫోరం సమావేశానికి కూడా హాజరవుతున్నారు. తిరిగి రోడ్డు మార్గాన కోలార్, బంగారుపేట, కేజీఎఫ్ మీదుగా కూడా గుడిపల్లి మండలం దిశానత్తానికి చేరుకుంటారు. రాత్రి రోడ్లు భవనాల ప్రాంగణంలో ప్రత్యేక బస్సులో కూడా బాబు బస చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ఇంకో 29వ తేదీ ఉదయం చూసుకున్నట్టయితే ప్రజల నుంచి వింతలు కూడా స్వీకరిస్తారు. పార్టీ ప్రముఖులతో కూడా సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం కూడా శాంతిపురంలో ఉన్నటువంటి ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులతో కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశాన్ని కూడా ఏర్పరచుకోనున్నారు. పార్టీ దిశానిర్దేశం చేయబోతున్నారు. రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ఏ విధంగా ఎలాంటి వ్యక్తుల్ని మనము ఈ యొక్క ఎన్నికల బరిలో నిలబెట్టాలి అనేటువంటిది కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పార్టీ అధినాయకులతో కూడా చంద్రబాబు నాయుడు ఇవాళ కుప్పంలో కూడా ఈ యొక్క సమావేశం నిర్వహించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్ వద్ద కూడా భారీ బహిరంగ సభను కుప్పంలో కూడా ఏర్పాటు చేశారు. 30వ తేదీ ఉదయం క్లస్టర్ యూనిట్ స్థాయి పార్టీ బాధ్యులతో కూడా చంద్రబాబు సమావేశం కానున్నారు. వారికి ఉన్నటువంటి కష్ట నష్టాలు ఏంటివి అనేటువంటిది కూడా తెలుసుకోనున్నారు. వారితో ఒకరితో ఒకరు ముఖాముఖి కూడా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరుసటి మనం చూసుకున్నట్టయితే నలగంపల్లె మెట్ట కురవ సామాజిక వర్గానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి కురవ సామాజిక వర్గ నేతలతో కూడా బాబు సమావేశం కానున్నారు. అదే ప్రాంతంలో కూడా కనకదాసు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గతంలో సీఎం గా ఉన్నప్పుడు అక్కడ ఏర్పాటు చేసినటువంటి భవనం ఉంది. ఆ భవనంలో కూడా అనేక అసాంఘిక కార్యక్రమాలకు నిలయమైందనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా యువగలం పాదయాత్రలో నారా లోకేష్ దృష్టికి కూడా అక్కడ ఉన్నటువంటి కులస్తులు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి కనకదాసు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాని యొక్క ఆవిష్కరణ అనంతరం కూడా కులస్తులతో పెద్ద ఎత్తున సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలు మనం చూసుకున్నట్లయితే కుప్పం మండలంలో ఉన్నటువంటి మల్లానూరులో కూడా పర్యటించనున్నారు. అనంతరం రోడ్డు మార్గాన తమిళనాడు బార్డర్ వచ్చి కృష్ణగిరి, హోసూరు మీదుగా కూడా బెంగళూరు చేరుకుని తిరిగి హైదరాబాద్ కు వెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. సోని అయితే మొత్తం మీద మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు పర్యటన ఏదైతే ఉందో 28, 29, 30 తేదీల్లో పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేటువంటిది పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు ఇప్పటికే పూర్తిగా కూడా సన్నాహాలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. కుప్పం నియోజకవర్గం మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే పసుపు బ్యానర్లు కావచ్చు, అదేవిధంగా తోరణాలతో కూడా పూర్తిగా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు నాయుడు రాకకు కుప్పం ప్రజలందరూ కూడా వేయి కళతో వేచి చూసేటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున భారీ స్వాగతాలు పలుకుతున్నారు. మహిళలు అయితే కర్పూర హారతులు పట్టి నీరాజనం పలికేటువంటి పరిస్థితి కనపడుతుంది. సోని అంటే మొత్తం మీద చంద్రబాబు నాయుడు 3 రోజుల పర్యటనను పూర్తి స్థాయిలో దిగ్విజయం చేయనున్నారు. అదే విధంగా దీనికి సంబంధించి పార్టీ నేతలు ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా సన్నద్ధమయ్యారు. ఆ యొక్క చంద్రబాబు నాయుడు మహిళలు కావచ్చు, స్థానికులతో కావచ్చు ఎప్పుడూ కూడా వారి యొక్క సమస్యలను తెలుసుకునే పనిలోనే కుప్పానికి వెళ్లేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ఆ 4 మండలాలకు సంబంధించినటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా పూర్తిగా కూడా మమేకం కానున్నారు. ఇటీవల కుప్పంలో కూడా ఏనుగులు దాడులు జరిగినాయి. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులకు సరైనటువంటి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నష్టాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద కూడా పూర్తిగా కూడా చంద్రబాబు బేరీస్ చేసుకుని వారికి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో సహాయ సౌకర్యాలు చేసేటువంటి పరిస్థితితో నిమగ్నం అవుతున్నారు. సోని రైట్, థ్యాంక్ యూ జయజీరామ్. నేడు మున్సిపల్ కార్మికులతో ఏపీ సర్కార్ చర్యలు చేపట్టనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు చర్చలకు రావాలని పిలిచింది. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు 3 రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారానికే మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం చర్చలకు పిలిచింది.
రాష్ట్రంలో గ్రూప్ 2 రాత పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. వచ్చే నెల 6, 7 తేదీలో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. కొత్త తేదీలను తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. గ్రూప్ 2లో 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గత ఏడాది ఉద్యోగ ప్రకటన జారీ చేశారు. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29, 30 తేదీలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. కానీ నిరుద్యోగులైన అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు దాన్ని నవంబర్ 2, 3 తేదీలకు మార్చారు. నవంబర్ 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించిన అనంతరం తాజా నిర్ణయం వెలువడింది. అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని భక్తరహల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, జిల్లేడుగుంట ఆంజనేయ స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వారం రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో 4వ రోజు జరిగే ఉత్సవం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. కోరిన కోరికలు తీరాలంటూ బియ్యపు పిండి బెల్లంతో చేసిన చలివిడిని రకరకాల పూలతో అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. రైతులు పండిన పంటను ఆలయం చుట్టూ చల్లుతారు. అనంతరం భక్తరహల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చెంత జరిగే భూతప్పల ఉత్సవంకు ఆంధ్ర నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి భక్తులు అశేషంగా తరలివస్తారు. స్వామివార్ల ఉత్సవ విగ్రహాల ముందు భూతప్పల వేషధారణలో ఉన్న వ్యక్తులు ఆహాకారాలు చేస్తూ కదులుతారు. ఉపవాస దీక్షలో ఉన్న భక్తులు తడిబట్టలతో భూతప్పల కాలి స్పర్శ కోసం బోర్లా పడుకోగా వారిపై నడుస్తూ ముందుకు సాగుతారు. ఇలా భూతప్పల కాలి స్పర్శ కోసం వేచి ఉండే భక్తుల్లో ఆడ, మొగ, చిన్న, పెద్ద తేడా ఉండదు. ఇది ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం అంటున్నారు అర్చక స్వాములు. దేవదూతలుగా పిలువబడే భూతప్పల కాలి స్పర్శతో తమ కోరికలు తీరుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ జుల్లుగుంట్ల ఉత్సవాలు జరుగుతున్న భద్రపల్ల భూతాపుల నరు వస్తానవి నమ్మకంతో వచ్చినాము. సంతానం కావాలని భూతాపుల నమ్మకంతో వచ్చినాము. అన్నపూర్ణ ఇలా భూతాపుల స్వాములు వస్తారు. నాకు కడుపు నొప్పి ఉంది, నయం అవుతుందని కాళ్ళ కింద పడితే దేవుని నమ్మి వచ్చినాము. సంతానం కోసం వచ్చినాము. భూతాపులు తగిలితే మనకి రోగాలు అన్నీ పోతాయి. కానీ మేము వేరే వాళ్ళు చెప్తే వచ్చినాము ఇక్కడికి. ఇది ఫస్ట్ టైం వచ్చినాము. నా పేరు ఈశ్వరమ్మ. ఇక్కడ జుల్లుగుంట్ల ఉత్సవాలు జరుగుతున్న భద్రపల్ల భూతాపుల నరు వస్తానవి నమ్మకంతో వచ్చినాము. సంతానం కావాలని భూతాపుల నమ్మకంతో వచ్చినాము. అన్నపూర్ణ ఇలా భూతాపుల. ఇది వాటి మార్నింగ్ మ్యాగజైన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.